కథాశ్రవణంలో ఈరోజు చదువుల బాబు మామయ్య మన కోసం మరో మంచి కథ పంపించారు. ఆ కథ పేరేంటో తెలుసా? పరిష్కారం. పరిష్కారం దేనికి జరిగిందో తెలుసుకుందామా? బాలలు అల్లరి చేయకుండా శ్రద్ధగా కథ వినాలి మరి, సరేనా? పరిష్కారం. చతురుడి తెలివి. ప్రమధ్వర రాజ్యాన్ని చంద్రశేఖరుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడనమాట. ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పహారా పెంచి, అంటే కాపలాలు పెంచి చాలా మంది దొంగల్ని బంధించాడు. కానీ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయిట, ఆగట్లేదు ఎక్కడా కూడా. ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ఒక్కడే దొంగతనం చేస్తున్నాడు అని చెప్పేసి విచారణలో తెలిసిందనమాట. ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారంటే గంగులు అనే ఒక గజ దొంగ చేస్తున్నాడు. కాపలాబతుల కళ్ళు కప్పి ఇంటి దగ్గరికి చేరుకోవటం, తాళాలు తీయటం, కిటికీలు తొలగించటం, తెలివితేటలతో నేర్పుగా దొంగతనం చేయటంలో, చాకచక్యంగా తప్పించుకుపోవటంలో గంగులిది అందవేసిన చెయ్యి అయిపోయిందనమాట. ముసుగు ధరించి వస్తాడు కదా, వాడి ముఖాన్ని ఎవ్వరు కూడా చూడలేకపోయారు. ఏ రాత్రి ఎక్కడికి వెళ్తాడో, ఏ దిక్కుకి వెళ్తాడో, ఏ ఇంట్లో దోచుకుంటాడో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి భటులు బంధించలేకపోయారు గంగుల్ని. ఒకరోజు రాజు తన జన్మదినం, అంటే తన పుట్టినరోజు అన్నమాట. ఆ పుట్టినరోజు సందర్భంగా తనకు ఆ రాజుగారికి చాలా ఇష్టంట చదరంగం ఆడటం అంటే. అందుకని చెప్పి తనకి ఇష్టమైన చదరంగం పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా అందరికీ తెలియపరిచారు అనమాట. పోటీలో పాల్గొనే వాళ్ళు రాజస్థానంలో ఉన్న చదరంగంలో ఆరితేరిన 4 మేధావులను ఓడించాలట. అలా ఓడించి విజేతగా నిలిచిన వాళ్ళకి రాజుగారు 200 వజ్రాలను బహుమతిగా ఇస్తారట. ఈ విషయం రాజ్యమంతటా ప్రకటించారంటే అందరికీ తెలియపరిచారనమాట. చదరంగంలో నైపుణ్యం, తెలివితేటలు ఉన్నవాళ్ళు వారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి వాళ్ళ పేర్లని నమోదు చేయించుకున్నారంటే వాళ్ళ పేర్లు రాయించుకున్నారనమాట. వారి వంతు వచ్చినప్పుడు పోటీకి వస్తున్నారు అనమాట. చదరంగం ఆట ఆడాలంటే ఏకాగ్రత ముఖ్యం. చాలా తెలివితో ఆడాల్సిన ఆట అది. కాబట్టి ఇతరులు ఎవ్వరు లోపల లేకుండా ప్రత్యేకమైన గదిలో మంత్రి గారి ఆధ్వర్యంలో పోటీలు జరుపుతున్నారనమాట. అక్కడ ఇంకెవ్వరూ లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతగా ఆడేందుకు అవకాశంగా ఉంటుందన్నమాట. కానీ చదరంగంలో తలలు పండిన 4 ఓడించటం అంటే మాటలు కాదు కదా. ఎవ్వరూ గెలవట్లేదు, ఆడుతున్నారు, వెళ్ళిపోతున్నారనమాట. ఆ రాజ్యంలో చతురుడు అనే ఒక పండితుడు ఉన్నాడనమాట. ఆ చతురుడు కూడా తన పేరుని రాయించుకున్నాడు చదరంగం పోటీలో ఆడటానికి అనమాట. పోటీలో పాల్గొన్నాడు, 4 ఓడించేశాడు, విజేతగా నిలిచాడు. అమ్మో, చతురుడు ఎంత తెలివిగలవాడో కదా. 4 మేధావుల్ని ఓడించి విజేతగా గెలిచాడు. రాజు సభలో చతురుడిని ఘనంగా సన్మానించి 200 వజ్రాలు అందచేశారు. చతురుడి పేరు రాజ్యమంతా మారుమోగిపోయిందనమాట. మరి 200 వజ్రాలు బహుమతిగా పొందాడు కదా, మరి చాలా గొప్ప కదా అది. అందరికీ తెలిసిపోయింది గెలిచినట్లుగా అనమాట. ఈ సంగతి గజ దొంగ గంగులు చెవిలో కూడా పడిందనమాట. చతురుడి నుంచి ఎట్లాగైనా సరే వజ్రాలు దొంగిలించాలి అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ఏం చేశాడు, అదే రోజు ఒక మామూలు మనిషిలాగా చతురుడి ఇంటి చుట్టూ తిరిగి ఆ ఇంటిని అంతా పరిశీలించాడనమాట. ఓ, ఇలా వెళ్ళొచ్చు ఇంట్లోకి, ఇలా వెళ్ళి దొంగతనం చేయొచ్చు అని అనుకున్నాడు అనమాట. అర్ధరాత్రయంగానే నల్లని దుస్తుల్లో ముసుగేసుకుని దొంగగా మారిపోయి ముసుగు దొంగగా చతురుడి ఇంటికి వచ్చాడు. అక్కడ చెట్లు చాలా ఉంటాయి కదా నాయనా. ఆ చెట్ల కొమ్మల సాయంతో ఇంటి చుట్టూ ఉన్న గోడను దూకి తలుపు వద్దకి చేరుకున్నాడు. అక్కడ గోడ చాటున చీకట్లో
దొంగ రాక కోసం ఎదురు చూస్తున్న రాజభటులు చుట్టుముట్టి బంధించి కారాగారంలో వేసేశారు. అంటే గంగుల్ని రాజభటులు పట్టుకున్నారు. రాజు వాడికి జీవిత ఖైదు విధించాడనమాట. రాజు చదరంగం పోటీలు ఏర్పాటు చేయటం, పోటీల్లో గెలవకున్నా గెలిచినట్లుగా చతురుడిని ప్రకటించి 200 వజ్రాలు ఇచ్చి రాజ్యంలో అందరికీ తెలిసేలాగా చేయటం, ఇదంతా రాజుతో కలిసి చతురుడు పన్నిన పథకం. ఎందుకు? దొంగను పట్టుకోవటం కోసం అన్నమాట. ఈ విషయం దొంగ చెవిలో పడుతుందని వజ్రాల కోసం ఆ గజ దొంగ ఏదో ఒకరోజు చతురుడి ఇంటికి దొంగతనానికి వస్తాడని రాత్రి వేళ చతురుడి ఇంటి వద్ద కాపలా భటులను ఉంచారు. దొంగ చతురుడు పన్నిన వలలో పడిపోయాడు, దొరికిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు చతురుడు రాజును కలుసుకుని, మహారాజా, ప్రస్తుతానికి దొంగల బెడద తగ్గింది, కానీ భవిష్యత్తులో మళ్ళీ కొత్త కొత్త దొంగలు కూడా పుట్టుకు రావచ్చు కదా. చేతి నిండా పని, ఎంతో కొంత సంపాదన, లేకుంటే మరో మార్గం లేనప్పుడు శిక్షలకు కూడా భయపడకుండా దొంగలుగా మారుతారు. కాబట్టి అందరికీ పని దొరికేలాగా చేతి వృత్తుల్లో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేయండి. వ్యవసాయాన్ని, పరిశ్రమలని అభివృద్ధి చేయండి. నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టండి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఇంకా రాజ్యంలో దొంగతనాలు జరగవు కదా. ప్రతి వాళ్ళు కష్టపడతారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా దొంగతనం చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎప్పుడైతే కష్టపడి డబ్బులు సంపాదిస్తారో అలాంటి వాళ్ళు జీవితంలో ఇంకెప్పుడు దొంగతనం చేయరు అని చెప్పి రాజుగారితో చతురుడు చెప్పాడనమాట. రాజు అప్పుడు ఏం చేశాడో తెలుసా? చతురుడిని సలహాదారుడిగా నియమించుకున్నాడనమాట. అంటే చతురుడి దగ్గర అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట. బాలలు, ఈ కథలో సారాంశం అర్థమైందా? కష్టపడి పని చెయ్యాలి, పని చేస్తే కొంత డబ్బు సంపాదించుకోవచ్చు కదా. వ్యవసాయము, పరిశ్రమలు ఇలాంటివన్నీ అభివృద్ధి చేస్తే అందరికీ కూడా ఏదో ఒక పని దొరుకుతుంది కదా. పని చేస్తే సంపాదించుకోవచ్చు కదా, అందరికీ సంపాదన ఉంటుంది కదా. నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఇంకా దొంగతనాలనేవి జరగవు కదా, అందరికీ సంపాదన దొరుకుతుంది కదా. ఇంకా దొంగతనాలనేవే జరగవు అన్నమాట. అందరూ కష్టపడి పనిచేసి చక్కగా డబ్బులు సంపాదించుకుని ఆనందంగా ఉంటారన్నమాట. బాలలు, అందరికీ కథ అర్థమైందా? కథ కంచికి మనం ఇంటికి.